ఆయనకు బొజ్జ గణపయ్య అంటే అమితమైన ఇష్టం. చిన్ననాటి నుంచే వినాయకుడిని తయారు చేయటం మొదలుపెట్టారు. భక్తి శ్రద్ధలతో తన స్వహస్తాలతో ఏకదంతుని ప్రతిమలకు ప్రాణం పోస్తున్నారు. అంతేకాదు మంటపాలను ఆయనే తీర్చిదిద్ది లంబోదరుణ్ణి కొలువు తీర్చుతున్నారు. 46 ఏళ్లుగా నిర్విరామంగా ప్రతిమలు తయారు చేస్తూ విఘ్నేశుని పట్ల ప్రేమ చాటుకుంటున్న అమృతేశ్వరరావు గురించి తెలుసుకుందాం రండి. వినాయక చవితికి ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఏం చేస్తాం? మార్కెట్లో నుంచి కొనుక్కుని తెచ్చుకుంటాం. లేకుంటే స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా పంపిణీ చేస్తే తీసుకొచ్చి పూజలు చేస్తాం. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దాయన తన స్వహస్తాలతో చేసిన విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో కొలువుదీరుస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాలు వాడకుండా కేవలం సహజ సిద్ధంగా దొరికే మట్టిని మాత్రమే వినియోగించి ప్రతిమలు తీర్చిదిద్దుతారు. వినాయక చవితికి 3 నెలల ముందే ఈయన ఇంట్లో సందడి కనిపిస్తుంది. మట్టిని సేకరించడం దగ్గర్నుంచి మండపం తయారీ వరకు బిజీగా గడుపుతారు. ఇలా ప్రతి ఏటా విభిన్న ఆకృతులతో లంబోదరుణ్ణి తీర్చిదిద్ది ప్రతిష్ఠిస్తున్నారు. ఏలూరుకు చెందిన అమృతేశ్వరరావు వ్యాన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వినాయక చవితి కోసం తన సంపాదనలో రోజూ ఎంతో కొంత పక్కన పెడుతూ ఉంటారు. విఘ్నేశుని నవరాత్రుల్లో సంబరాలు చేస్తారు. పండుగైన తర్వాత మిగిలిన డబ్బుతో అన్నదానం చేస్తూ ఉంటారు. గత 45 సంవత్సరాలు బట్టి మట్టి విగ్రహాలు తయారు చేసుకుంటున్నాం. 46వ సంవత్సరం ఇది. అలా తెలియని భక్తి చిన్నప్పుడే చెయ్యాలనే సంకల్పం రావడం, అమ్మా నాన్నగారి పేరు మీద నా సొంత డబ్బులతోనే తయారు చేస్తాను. వ్యాన్ తోలుతానండి. ఈ వ్యాన్ తోలినప్పుడల్లా రోజుకింతని డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా పక్కన పెట్టుకుంటా. అవన్నీ ఇప్పుడు వినాయక చవితి అవ్వగానే ఒక పక్కన పెడుతుంటాను. మళ్ళీ చవితి ఒక 3 నెలలు ముందు ఉండగా ఆ డబ్బులంతా, ఆ అమౌంట్ అంతా పక్కన పెట్టుకొని విగ్రహానికి ఖర్చు పెడుతుంటా. ఈ తర్వాత ఉత్సవాలకి, అన్నదాన కార్యక్రమాలకి, ఊరేగింపులకి, ఈ అన్నిటికి విరాళాలు ఇచ్చిన దాతలకి ఈ ఖర్చు పెడతాను. పర్యావరణ హితంగా వినాయకుడి పండుగ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అమృతేశ్వరరావు. ఈయన సంకల్పాన్ని తెలుసుకున్న దాతలు వినాయక ఉత్సవాల నిర్వహణ కోసం విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. 46 సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాడు. సొంత ఖర్చులతో ఆయన విగ్రహం చేసి చేస్తున్నాడు. రకరకాలు చేస్తాడు. ఆయన అన్ని రకాల సెల్లో చూసి అన్ని రకాల్లో ఏ ఫోటో బాగుంటుందో ఆ ఫోటో చూసి అలా విగ్రహం దింపుతాడు. మట్టి వాడతాడు. కొన్ని మట్టితో చేస్తారు ఆయన మొత్తం. మా నాన్నగారు గత 46 సంవత్సరాలుగా వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాలుగా మా వినాయకుడిని తయారు చేస్తారండి. మా ఇంటికి 3 నెలల ముందే మా వినాయకుడు వచ్చేస్తారండి. అలా తయారు చేస్తారు. 3 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తారు నాన్నగారు. పర్యావరణానికి ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ఎటువంటి చెడు జరగకుండా మొత్తం మట్టి, గడ్డి అంతా భూమిలో కలిసిపోయేవి కలిపి తయారు చేస్తారండి. గణపతి మొరవింటి కరుణించు గంగణపతి శరణంటు మనసా.